when cyclone strikes. Bow down to the tide. మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా కాల్చి పారేస్తా నా కొడక డిఎస్పి వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. తెలుసు మీరు చాలా ఆకలి మీద ఉన్నారని తెలుసు. అందుకే ఫర్ వన్ లాస్ట్ టైం ఇన్ 2025 మన ట్విట్టర్ ఎపిసోడ్తో వచ్చేసా. నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 2 months కలిపి ఏం జరిగాయో మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఫాస్ట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూస. ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్ చూస్తే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో టెక్నికల్ ఫాల్ట్ అయ్యాక ఇదేనా దేవుడు సపోర్ట్ చేయడం అంటే అని రాజమౌళి గారు అన్నాక ట్విట్టర్ యువత తవ్వకాలు స్టార్ట్ చేశారు. త్రేతాయుగ్ వాజ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ 12,96,000 years. Then there was Dwapar Yuga of 8,64,000 years. I don't know with what research they have shown Tretayug in 7,200 BCE and not a single person has called out this mistake because movie South ki hai or SS Rajmouli ki hai. Shame అని ఒకడంటే 2011 లో I never liked Lord Ram. Lord Krishna is my favorite of all the avatars అని వేసిన ట్వీట్. I like రావణ మోర్ దాన్ రామ అని ఇంటర్వ్యూలో అన్న బిట్టు ఇవన్నీ తెచ్చారు. అదో రాష్ట్రీయ వానర సేన హైదరాబాద్ లో రాజమౌళి గారి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు హనుమాన్ మీద అఫెన్సివ్ కమెంట్స్ చేసినందుకు. అది కాకుండా మహేష్ బాబు నంది మీద ఎంట్రీ ఇప్పించినందుకు అండ్ బాహుబలి ద ఎటర్నల్ వార్ ట్రైలర్ లో ఇంద్రుడితో బాహుబలి ఫైట్ చేస్తున్నట్టు పెట్టినందుకు ఇంకో 2 కేసులు పెట్టారు. అప్పుడు ఒకడు వచ్చి సమంత బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఈగతో స్పై వీడియో కూడా తీయించాడు. డోంట్ లీవ్ హిమ్ అని జోకేశాడు. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ లో ఉపాసన గారు ఎగ్స్ ఫ్రీజింగ్ మీద స్పీచ్ ఇస్తే తెలుగు యువత మీద పడ్డారు. నీకేంటక్క కామినేని 124 crores అపోలో $2.6 billion టర్న్ ఓవర్స్ ఉన్నదానివి ఏమన్నా చెప్తావని ఒకరు. యువర్ ఓన్లీ అచీవ్మెంట్ ఇస్ బీయింగ్ బార్న్ టు రిచ్ పేరెంట్స్ కామ్ డౌన్ అని ఒకడు. మీ ఫ్యానిజం హీరోని డిఫెండ్ చేసేంత వరకే, హాఫ్ నాలెడ్జ్ తో వచ్చి ఇది చేసే రోతని బ్లైండ్ గా డిఫెండ్ చేయకండి అని ఇంకోటి అన్నారు. నెక్స్ట్ ఐబొమ్మ రవి ఇష్యూ తర్వాత ఇల్లీగల్ ఐపీటీవీ యూసేజ్ అమంగ్ ఎన్ఆర్ఐస్ ఇంకా పెద్ద ఇష్యూ అని ఒకటి వేశాడు. ఎక్స్ట్రీమ్ హెచ్డి, జెమ్, ఫాల్కన్, కోబ్రా, క్వీన్ అని పలు రకాల ఐపీటీవీలు వాడి సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా యుఎస్ఏలో సినిమాలు సిరీస్లు చూస్తున్నారంట. ఈ ఇల్లీగల్ ఐపీటీవీ ఆపరేటర్స్ ఎక్కువ కెనడా నుంచి ఆపరేట్ చేస్తున్నారంట. కంట్రీ దాటినా మన కల్చర్ మారదని ప్రూవ్ చేశారు. అయితే ఇండియాలో ఆహా సబ్స్క్రిప్షన్ 900 ఉన్నప్పుడు సేమ్ కాంటెంట్ యూఎస్ లో $59.99 ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, అందుకే పైరసీ చూస్తున్నామని ఒక రిప్లై ఇచ్చాడు. ఇక లాస్ట్ గా మాస్ జాతరలో నా బీజిఎం నేనేం నెగిటివిటీ చూడలేదు, నేను సోషల్ మీడియాలో లేనని బీమ్స్ గారు అన్నారు. ఇక మనోళ్ళు ఈ స్టేట్మెంట్ ఏ రేంజ్ లో వేసుకున్నారో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అంటే యాజ్ అ ఫ్రెండ్ గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు, అంటే అడుగుతున్నారు, ఏమనుకోద్దని అడగాల్సినంత అడిగేస్తున్నారు. చెప్పండి. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? బాస్, మై వన్ అండ్ ఓన్లీ క్రష్ అండ్ మై లైఫ్ పార్ట్నర్ ఇస్ బ్రహ్మణి. సో దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదిరా నైనా, పుణ్యం ఉంటుంది. విష్ యూ హ్యాపీ బర్త్డే బాబు. ఆ దరిద్రం రేపు కదా. ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం. కొత్తగా ఉన్నాడు, కొంచెం చిన్నగా ఉన్నాడు, మరి ఎక్కువ బడ్జెట్ అంటున్నారు. చూసుకున్నారా? నేను 58 సినిమాలు తీసి 12 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసిన ముందు కూడా ఇలాగే అన్నారు. ఇంతకుముందు ఇంత భారీ సినిమా ఏ కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టలేదుగా. రాజమౌళి కింద ఒట్టగాయలు ఉంటాయి కదా, 2 ఒట్టగాయలు, ఆ వటకాలతో సమానం మీ అట్లీ గారు. నెక్స్ట్ అఖండ 2 గురించి చూద్దాం. అఖండ 2 is yet another example of why YouTube views and TRP rating should not be taken seriously. Akhanda 2 Hindi version did not even collect 1 crore net, failing to recover its promotion and release expenses అని వేస్తే డబుల్ ఇష్మార్ట్ హిందీ నెట్ 1.3 crores అని గెలికాడు. అప్పుడు బాలయ్య హ్యాడ్ 4 $1 million మూవీస్, మరి రామ్ కి అని అడిగితే ఉస్తాద్ ర్యాపో హ్యాడ్ 1100 million మూవీస్ ఇన్ యూట్యూబ్. సో వాట్ అని మూసాడు. అయితే ఇంకో దగ్గర అఖండ 2 Day 6 0 షేర్, నందమూరి హీరో సర్జికల్ స్ట్రైక్
ఆన్ డిస్ట్రిబ్యూటర్స్, వార్ 2, అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి, అఖండ 2, 2025 నందమూరి నామ సంవత్సరం అని కెలిగితే మెగా హీరో సర్జికల్ స్ట్రైక్ ఆన్ డిస్ట్రిబ్యూటర్స్, గేమ్ చేంజర్, HHVM, OG, 2025 మెగా ఓవర్ఫ్లోస్ ఇన్ హాస్పిటల్స్ అండ్ కౌంటరేజెడ్. అయితే మీన్ వైల్ లాస్ట్ 24 hours జంప్ జననాయగన్ $15K, రాజా సాబ్ $6K అని కెలిగితే 10 days to ప్రీమియర్స్, గేమ్ చేంజర్ $326K, వార్ 2 $166K అని కౌంటర్ వేస్తే సింగిల్ లోడ్ ఆఫ్ తౌడు $150K, రాజా సాబ్ ప్రీమియర్స్ $141K అని క్లోజ్ చేశాడు. కావాల్సిన సెక్యూరిటీ కావాల్సిన ఏ కావాలో అవి తీసుకొని వదిలితే హార్స్ 110 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి కొడితే 40,000 మంది 5 నిమిషాలు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్ ఎలోన్ ఎన్ని టికెట్లు అమ్ముడుపోయినాయి తెలుసా? గెస్ట్ చేయండి. అబ్బాయి ఈలో పేర్లు ఉన్నాయి కదా, కొన్ని కామెంట్లు నొక్కండి. పోని నొక్కారా లేదా? అన్నీ నేనే చెప్పేయాలా? 3 కోట్ల టికెట్లు కట్ అయినాయి హైదరాబాద్ మాత్రమే. ఐడియా ఉందా? 3 కోట్ల టికెట్లు. నీకు ఎలా అనిపించింది? వీడు వాడు చెప్తే బాగుంటుంది. ఎలా వచ్చింది ఆ వైబ్స్ మొత్తం మన మీద పడి అసలు మైండ్ బ్లోయింగ్. డాడీ ఇంకోసారి చూద్దాం. ఓకే ఓకే ఓకే. నువ్వు చెప్పు బ్రో, బీటెక్ థర్డ్ ఇయర్ బాలకృష్ణకి ఎలా ఫ్యాన్ అయ్యావు చెప్పు. బాలకృష్ణ బీటెక్ థర్డ్ ఇయర్ కదా, నా సినిమాలు వచ్చి నేను ఫ్యాన్ అయ్యా. ఏ సినిమా? సినిమాలు అవడలేదు, నా క్యాష్ నేను ఫ్యాన్ అయ్యారు. మామూలుగా అడుగుతున్నాం బ్రో, తప్పే ఉంది దాంట్లో. చౌదరి పెట్టుకున్నారు కదా. రియల్ గా మేము చౌదరి సార్. అబ్బో, ఈ నంది కూడా చౌదరి యొక్క స్పీకర్ మొత్తం మీరే ఉన్నారుగా. నువ్వు కూడా అదే. అసలు ఇది హారరా, స్కైఫైయా, ఏంటది? మిక్స్ ఫ్యాంటసీ, మైథాలజీ. ఎప్పుడు బాలయ్య ఫ్యాన్ అని చెప్పుకోకు, ఎందుకంటే అసలు ఈ సినిమా December 5th ఆగిపోవాల్సింది, అనవసరంగా ఎంత దూరం వచ్చి. నెక్స్ట్ మనం ఈ వీక్ టాక్ ఆఫ్ ద టౌన్ అయిన శివాజీ గారి కామెంట్స్ టాపిక్ చూద్దాం. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అయితే ఇలా అన్న తర్వాత అనసూయ గారు ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్ అని ట్వీట్ వేస్తే ఆయన హీరోయిన్స్ గురించి అన్నాడు, నీ గురించి కాదని ఒకటి రిప్లై ఇచ్చాడు. ఇంకోటి వచ్చి చికిరి చికిరి సాంగ్ లో సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక లిరిక్ ఉందని రిప్లై ఇచ్చాడు. అయితే ఒక అమ్మాయి వచ్చి వెయిటింగ్ ఫర్ శివాజీస్ డౌన్ ఫాల్ అని అంటే ఎస్ బికాస్ హీఈస్ ఫైటింగ్ అగైన్స్ చున్నీ డౌన్ ఫాల్ అని రిప్లై ఇచ్చాడు. ఇంకోటి వచ్చి అంకుల్ ని వైట్ కలర్ బ్రా కనిపిస్తుందని వేశాడు. దీంతో సెలబ్రిటీస్ అందరూ ట్వీట్ స్టార్ట్ చేశారు. నవదీప్, మనోజ్, ఆర్జీవి, సుమా, మా అసోసియేషన్ అందరూ ట్వీట్స్ చేస్తే మెయిన్ వైల్ బంగ్లాదేశ్ లోని హిందూస్ మీద జరుగుతున్న అటాక్స్ ని కండెమ్ చేస్తూ అఖండ 2 టీమ్ ట్వీట్ చేశారు. కానీ ఒక్క సెలబ్రిటీ కూడా దీని గురించి ట్వీట్ వేయకపోవడం గమనార్హం. నిజంగా చెప్పాలంటే శివాజీ గారు ఈ రోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది. అందుకని ఈ రోజు ఫుల్ గా బట్టలు వేసుకున్నా, ఎందుకంటే ఆయన తిడతారు. సో 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే లూలు మాల్లో నిధి అగర్వాల్ తను పడ్డ వేదన, తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు. వారం రోజులవుతున్నా నా మైండ్లోంచి పోలా. ఒక ఆడది తన భర్త దగ్గర కాకుండా ఇంకో మగాడికి తన అమ్మతనాన్ని చూపిస్తుంది అంటే తనకి పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడం కోసం మాత్రమే చూపిస్తుంది. దానికోసమే కదా దేవుడు మనకి ఇచ్చాడు. ఊరి మగాళ్ళందరికీ చూపించడానికి కాదు కదా. నీ మొగుడికి చూపించుకో, నువ్వు అమ్మవి కాబట్టి నీ బిడ్డకు చూపించుకో. ఊరి మగాళ్ళందరికీ చూపించాల్సిన పని లేదు. ప్రతి ముష్టి పెద్ద అడ్వైజర్ అనమాట. మా ఒళ్ళు మా ఇష్టం, మేము ఎవరికైనా చూపించుకుంటాం, మా ఇష్టం, మీకెందుకు? మా లైఫ్ మాది, మీకెందుకు? అంత కొత్త జలగా ఉంటే నువ్వు కూడా చూపించు, అర్థమవుతుందా? అంతేగాని ఆడవాళ్ళు ఇట్టాగా అట్టాగా అనేసి తోటి ఆడ మళ్ళీ వాగుతూ ఉంటుంది అనమాట. కొత్త ముయ్యమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఎవడైతే కనుక వాళ్ళు ఉన్నారో మీకు ఎందుకు? ఎవడి ప్రైవసీ లైఫ్ వాడిది, ఎవడి లైఫ్ స్టైల్ వాడిది అనమాట. కొత్త నీతి అనమాట బయలుదేరుతూ ఉంటాయి. ఎందుకు నువ్వు ఇట్లా రౌడీ షీట్ రా, ఇట్లా గుండీలు తీసేసి ఏంది పట్టే అన్న, ఇగో అంతే. ఓపెన్ టప్పా?
నెక్స్ట్ మనం లేటెస్ట్ గా జరిగిన 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ చిన్న ఇష్యూ, అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్ కి షిఫ్ట్ అయిందని ఓపెన్ గా అనౌన్స్ చేశాక త్రివిక్రమ్ గారు మళ్ళీ అల్లు అర్జున్ తోనే టీమ్ అప్ అయ్యారు. అదే స్క్రిప్ట్ ని 1000 crore బడ్జెట్ తో తీస్తున్నారని చెప్పి పింక్ విల్లా వాళ్ళు న్యూస్ వేస్తే ఇంకా బామ్మద్దు ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఎన్టీఆర్ మురుగా అనే బుక్ తో ఉన్న ఫోటో పెట్టి మొత్తం చదివేసావా బ్రో అని ఒకడు, బ్రో నేను తారక్ ఫ్యాన్ ని 350 పెట్టి ఆ గాడ్ ఆఫ్ వార్ బుక్ కొన్నా, 300కే ఇస్తా, ఎవరైనా కొంటారా మీరని బాయ్ ఫ్యాన్ అడిగాడు. అలాగే అప్పుడు 1000 crore బడ్జెట్ రికవర్ చేయాలంటే బాయ్ ఒక్కడే దిక్కని ఉన్నదానికి 4 seconds సైలెన్స్ టు దిస్ ట్వీట్ అని ఎన్టీఆర్ ఫ్యాన్ అప్పట్లో పెట్టిన దానికి ఇప్పుడు 175 seconds సైలెన్స్ టు దిస్ ట్వీట్ అని రిప్లై ఇచ్చాడు. అలాగే అప్పట్లో నేషనల్ యానిమల్ మాదే, నేషనల్ బర్డ్ కూడా మాదే అని ఎన్టీఆర్ ఫ్యాన్ పెట్టిన దానికి నేషనల్ అవార్డ్ యాక్టర్ మా హీరోనే, నేషనల్ బర్డ్ కూడా మాదే అని రిప్లై ఇచ్చాడు. అయితే ఇంకో పేజ్ ఎవడో వచ్చి గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ తోనే అని ట్వీట్ వేయగానే అల్లు అర్జున్ జైల్ డ్రెస్ నంబర్ 7697 seconds ఆఫ్ సైలెన్స్ టు దిస్ ట్వీట్ అని మళ్ళీ కలిగారు. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. You can ask the flowers. I sit for hours. మీకు ఈ విషయం తెలుసా? చిరంజీవి గారి అసలు కొడుకు రామ్ చరణ్ కాదు, అల్లు అర్జున్. ఎస్, మీరు వింటున్నది రైటే. చిరంజీవి గారి అసలు కొడుకు అల్లు అర్జున్. చిన్నప్పుడే వాళ్ళు పుట్టినప్పుడు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ ని, రామ్ చరణ్ ని అటు ఇటు మార్చేశారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ గారు ఈ రహస్యాన్ని బయట పెట్టడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ మిగిలిన మన పెద్ద ఇష్యూ ఏంటో చూద్దాం. సో రీసెంట్గా బెంగళూరులో జరిగిన జల్సా స్పెషల్ షో అండ్ హైదరాబాద్ విమల్లో జరిగిన పుష్ప స్పెషల్ షోలో ఇలా ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు స్లోగన్స్ చేసుకున్న తర్వాత ఇద్దరు ఫ్యాన్స్ ట్విట్టర్లో ఛాలెంజ్లు చేసుకున్నారు. శ్రీకాకుళం నుంచి సత్తెనపల్లి వరకు, చిత్తూరు నుంచి కర్నూలు వరకు, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు December 31st ఒకటే మాట అని ఒకడు. ఒక్క బెంగళూరుకి ఇలా అయిపోతే ఎలా ఆర్మీ? 31st KPTG మొత్తం షోస్ ఉంటాయి. నిజాం, నెల్లూరు, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, వైజాగ్ సీడెడ్ 8 territories వర్డ్ తో మోత మోగిపోద్ది, గెట్ రెడీ అని ఒకడు. కల్ట్స్ జస్ట్ ప్రోమో చూపించారు. December 31st రీ రిలీజ్ కి ట్రైలర్ చూపిస్తారు. Jan 9th రెబెల్ సినిమా చూపిస్తారని ఇంకోటి వేస్తే, హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ద కిడ్ ఇన్ దట్ వీడియో, ఐఎమ్ ద సన్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది DMart Bangalore branch. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేమ్ టు మై హౌస్ అండ్ threatened us saying they would steal our entire DMart store if we didn't agree to come to the re-release. Sorry guys అని ఒకడు. గెట్ రెడీ April 8th అని ఒకడు. Dear AA fans, I know you will be brutal in next re-release, but unlike them, don't use kids like Adangi fellows. Our kids should be on top like the hero despite many odds, not like జెండా కూలీస్ అని ఇంకోటి బాయ్ ఫ్యాన్స్ తరపున వేశారు. లాస్ట్ గా కూడా వచ్చి ఏదైతే అది అయింది, మళ్ళీ 31st గానీ అల్లు అర్జున్ మీద బ్యాడ్ గా స్లోగన్స్ చేస్తే మాత్రం మేము తిరిగి రెస్పాండ్ అవుతాం, అది మీకే మంచిది కాదని బాయ్ సీనియర్ ఫ్యాన్ వార్నింగ్ ఇవ్వగా బెంగళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాడు వచ్చి అపాలజీ లెటర్ పెట్టి ఇది ఎక్కడితో క్లోజ్ చేశాడు. అరే నిమిషం పనిరా, మా ఫ్యాన్ అంతా మొత్తం అందరు స్కూల్లో నుంచి పిలుచుకొచ్చి నిమిషం పని చేయించడం సేమ్ థింగ్, కానీ ఇంకా మీకు మాకు తేడా ఉండదు. మీరు ఆన్లైన్ లో ఫ్యాన్ వాట్స్ తీసుకొచ్చి ఆఫ్లైన్ చేసిందే మీరు, దానికి మీ మీద రిటర్న్ చేసినాం కానీ మీ మీద వాంటెడ్ గా మీ గురించి ఏం తీసుకొచ్చి ఎప్పుడు ఆఫ్లైన్ తీసుకెళ్ళాలి. ఇట్లాంటి మీరు దీన్ని ఇంకా పెంచుతా ఉంటే పెరుగుతా ఉంటే మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. After seeing the climax, I want to remove this. I want to. అది 90 రా తెలుసు, వెనక్కి తాతే గుమ్మంటదిరా తెలుసు, వెనక్కి వెళ్ళండి. ఆంधी बन के आया हूँ, मेरा हौसला भी अय्याश. ఎవరాది? క్షమించాలి ప్రభు,
చిన్న యువరాజులు గుడారాలను పీకి తీసుకురమ్మన్నారు. ది నెక్స్ట్ డే నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసవామిని. ఆనా ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, అమ్మ ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, తమ్ముడు ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, అక్క ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, నన్ను ఉండేదేడా? You said online shopping is better than offline shopping. How can you say that online shopping is better than offline shopping? Online shopping is order the pink color t-shirt and come the purple color t-shirt. In online shopping. Why are you not returned? Why are you not returned the cloth? The app. Not Listen. Stop. The always give option return. Okay. No, option is not written. Which app? देखो बहन जी, जितना पसीना निकला उतनी नरम रोटी बनेगी. बस जल्दी है ना. आपको कैसा लग रहा है? पहले घर वालों के डर से 2 किलोमीटर दूर जाके सिगरेट पीता था. अब स्मोक की वजह से देखो बिल्कुल घर के नीचे खड़ा होकर सिगरेट पी रहा हूँ. तो कोई डर. हाँ मम्मी, दूध लाना है ना, ले आऊंगा. तो आपकी मम्मी को सिगरेट नहीं दिख रही है? ना, बिल्कुल नहीं दिख रही है. देखिए मम्मी. Encontrou salamu, abuz, buz, abuz, idike, abuz, buz, adike, abuz, abuz, buz, adinenga durei. Assalamu alaikum, bhai. Abdul Kalam, yudiki pichi dengindi, kengara puka. He knows I'm not impressed. Ooh, he's turning around. Walk away, big guy. పండుగ క్రిస్మస్ పండుగ నీ అక్కడ ఎంబడి ఉండగలరా? ఒక్కదానక్క. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల. నింపేసుకుంటా నిన్ను నాలోన, అచ్చేసుకుంటా నిన్ను నా మీన, మొక్కేది నిప్పుతునకై భగభగలాడై. బ్రేక్ తర్వాత ఇక లాస్ట్గా మన రివర్స్ పంచ్ సెగ్మెంట్లోకి వెళ్దాం. ఈసారి ఈ సెగ్మెంటే పెద్దది ఉందన్నమాట, అందుకే దీన్ని లాస్ట్లో పెట్టా. బ్యాక్ టు బ్యాక్ బ్యాంగర్స్ వస్తాయి, ఊపిరాడదు. లెట్ స్టార్ట్. దిస్ ఫస్ట్ లుక్ గ్రేటర్ దాన్ అని అంటే, ఫస్ట్ టైం చూస్తున్నానంటే అందుకే ఫస్ట్ లుక్ అన్నాడు అని ఒకడు. డైరీ మిల్క్ చీ అని అంటే, నా లైఫ్ లో తిన్న మోస్ట్ టేస్టియస్ట్ థింగ్ రాదని అంటే, ఇప్పుడు ఆయన ఈ ట్వీట్ డిలీట్ చేస్తే ఈ కోట్ మీనింగే మారిపోద్ది అని ఒకడు. పీజీలో నైట్ వాష్రూమ్ వెళ్తే సాంగ్స్ ప్లే చేయాల్సిన పరిస్థితి సార్ అని అంటే, గ్రో కాంటెక్స్ట్ ప్లీజ్ అని అడిగాడు. దిస్ మీమ్ క్యాప్చర్స్ ద రిలేటబుల్ ఫియర్ ఆఫ్ హెడింగ్ టు అ డార్క్ పీజీ బాత్రూమ్ ఎట్ నైట్ టు వార్డ్ ఆఫ్ స్పూకీ వైబ్స్ అని అంటే, ఫియర్ ఆఫ్ డార్క్ బాత్రూమ్ కాదరా బట్ట, ఫియర్ ఆఫ్ రూమ్మేట్స్ అజ్యూమింగ్ మీ బ్యాటింగ్ అని అంటే, ఆహా అదే కదా రియల్ ఫియర్. సాంగ్స్ ప్లే చేసి బ్యాటింగ్ అండ్ అవుట్ రాకుండా కవర్ చేయాలని గ్రో కంటే, ఏదో నువ్వు పీజీలో ఉన్నట్టు అది ఏంట్రా అని అంటే, నేను ఏ అయినరా పీజీలో ఉండట్లేదు కానీ నీ పీజీ స్టోరీస్ చెప్పి యాడ్ చేస్తా అన్నాడు. వెన్ లైఫ్ గెట్స్ బ్యాడ్ రిమెంబర్ ఇట్స్ ఓన్లీ 1 డౌన్ అండ్ ద రెస్ట్ 4 is అప్ అని అంటే, హోండా షైన్ రా
నాది అని ఒకడు. వార్నర్స్ గ్లింప్స్ అండ్ వరల్డ్ వార్ జీ క్లిప్స్ సేమ్ గా ఉన్నాయనంటే నువ్వు నేను ఇద్దరం వచ్చపోసుకుంటామని చెప్పి నువ్వు నాది చూసి కాపీ కొట్టావంటానేంట్రా అని ఒకడు. ఒరే నువ్వా ఐబొమ్మ నడిపేది ఇమ్మడి రవికుమార్ ఎలియాస్ ఐబొమ్మ రాజు అని అంటే ఎవరతను అన్నాడు. ఇమ్మడి రవికుమార్ ఎలియాస్ ఐబొమ్మ అని అంటే ఆడే ఎవడని అడిగాడ్రా అనుకుడు. అన్న వార్నర్స్ ఈవెంట్ కి మేము NIT క్యాలికట్ నుండి వచ్చామన్న 50Kతో ఫ్లైట్ లో పాస్లే దొరకట్లే అని అంటే మీ కెరీర్ లో పోతే మీ హీరో వచ్చి జాబ్స్ ఇప్పించడు, ఫ్యానిజం అనరు, దీన్ని నిర్తనం అంటారు, మంచిగా హాట్స్టార్ లో చూసుకోవచ్చు గానంటే ఆల్రెడీ ప్లేస్డ్ అన్న సామ్సంగ్ లో 27 LPA అందుకే వచ్చామని ఒకడు. అనిల్ రావిపూడి గారు వార్నర్స్ మూవీ గురించి ట్వీట్ వేస్తే రాజమౌళి గారు థ్యాంక్స్ అనిల్ అని పెడితే తమిళనాడులో విజయ్ తలపతిని అనిల్ అని ట్రోల్ చేస్తారు. తమిళ్లో అనిల్ అంటే ఉడతా అని అర్థం. అసలు అది ఎందుకు వచ్చిందంటే 2011లో అన్నా DMK పవర్ లోకి వచ్చినప్పుడు విజయ్ ఫాదర్ ఒక ఇంటర్వ్యూలో విజయ్ అన్నా DMKకి రాముడికి ఉడత సాయం లాగా చేశాడని అన్నారని ఒకడు. సాడ్ సాంగ్స్ ఉంటున్నప్పుడు నాకు కూడా GF ఉండి బ్రేకప్ అయితే బాగుండి అనిపిస్తుంటదని అంటే ఆమె ఉందిగా ఎవరామె అదే అన్న అని ఉంటది కదా ఇక్కడ. అదే ఎవరామె అదే అన్న ఇక్కడే ఉంటది కదా. ఆమెనా లైట్ ఎవరామె ఎక్కడే ఉంటది కదరా నీకు తెలుసు. ఓ ఆమెనా యా అని ఒకడు. హరి అని క్యారెక్టర్ ఇంట్రో చేసిన వెంటనే వీల్ చైర్ వచ్చింది, ఎవరో వచ్చింది అన్నట్టు ట్రీట్ చేశారు. సో నాట్ లైక్ నాన్ లివింగ్ థింగ్. ఆండ్రో హ్యూమనాయిడ్ ఈక్వల్ టు హ్యూమన్ లైక్ రోబోట్. రివర్స్ గా హరి హ్యూమనాయిడ్ ఆండ్రో రోబోటిక్ ఇంటెలిజెన్స్. ఏదో ఇన్స్టారీలో చూసాను నన్ను తిట్టొద్దనంటే ఆ షర్లాక్ సంపత్ని నేనే అన్నా. బట్ ఆ హరి అంటే క్రీమ్ తాత సౌండ్ ఇంజనీర్ అంట అని ఒకడు. ఎరా రాజమౌళి సరదాగా అల్లు అర్జున్ నెట్లీ మూవీతో క్లాష్ కి వస్తావనంటే ముందు స్కూల్ కి రారా అని ఒకడు. అరే ఫోన్ మాట్లాడుతూ సెంటర్ ఫ్రెష్ మింగేసా ఏమైనా అవుద్దా అని అంటే లో నుంచి బలూన్ తీబ్రో అని ఒకడు. చిన్మయ్ ట్వీట్స్ కి రిప్లైగా నువ్వేదో పెద్ద పతివ్రత లాగా బిల్డప్ ఇవ్వకు, మా దేవుడిని తిట్టినందుకు మేము కూడా కేసులు పెట్టాలా ఇప్పుడు అని అంటే నేను పతివ్రతనా కాదా అని సర్టిఫికెట్ ఇచ్చాను తర్వాత ఎవడికి లేదు. దేవుడికి నా మీద కోపం ఉంటే ఆయన చూసుకుంటారు, మీరు ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదని అంటే దేవుడే నాతో నిన్ను తిట్టిస్తున్నాడు అని అంటే ఈ మొహానికి దేవుడేంటి దెయ్యం కూడా రాదనంటే దెయ్యంలా నువ్వు దాపరించా కాబట్టి దేవుడిలా నేను వచ్చాను ఒకడు. జపాన్ లో బాహుబలి ఎపిక్ ప్రమోషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది కానీ ప్రభాస్ సేఫ్ అని మారుతి గారు అంటే ప్రభాస్ అడుగు పెట్టినందుకే వచ్చిందిరా భూకంపం అని ఒకడు. దురంధర్ మూవీలో ఫీమేల్స్ లేరు కాబట్టి అది మిసాజినిస్టిక్ ఫిల్మ్ అని ఆక్వర్డ్ గోటక్ అంటే బాయ్స్ హాస్టల్ లో ఫీమేల్స్ ఉండరు కాబట్టి అది కూడా మిసాజినిస్టిక్ అని ఒకడు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ విజయవాడకి ట్రైన్ లో వెళ్తున్నా ఇన్ జనరల్ కంపార్ట్మెంట్ ఆ పక్కన ఒక అంకుల్ కూర్చున్నాడు అండ్ ఫ్యూ మినిట్స్ మాట్లాడితే అర్థమవుతుంది అతను ఎంత పిసినారు అని. ఆఫ్టర్ ఖమ్మం కొందరు ట్రాన్స్ పీపుల్ మనీ కోసం వస్తే ఆ అంకుల్ ఇవ్వకుండా గోల్ చేశారు. అప్పుడు ఆ ట్రాన్స్ కోపంలో లంగా ఎత్తి చూపించారు. పక్కనే ఉన్న నాకు కూడా ఆ దరిద్రం కనిపించింది. అప్పుడు అనుకున్నా ఇంతకన్నా దరిద్రం నేను చూడనని. బట్ ఈ రోజు అఖండ 2తో అది బ్రేక్ అయింది అని ఒకడు. జస్ట్ ఇమాజిన్ బాస్ RC యానిమల్ మూవీ చేసుంటే అని అంటే తృప్తి దిమ్రీని RC కాకుండా బాస్ వేసేవాడు స్క్రిప్ట్ చేంజ్ చేసి అని ఒకడు. ఎక్స్క్లూజివ్ అల్లు అర్జున్ క్లోజెస్ డోర్స్ ఫర్ బోయపాటి అని అంటే ద రీజన్ మై వి అడ్మైర్ హిమ్. అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా కూడా లోకల్ డైరెక్టర్ కోసం డోర్ వేయటం సచ్ స్మాల్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ రిఫ్లెక్ట్స్ హిస్ హ్యూమిలిటీ అని ఒకడు. వితిన్ 6 months AP పీపుల్ విల్ రిగ్రెట్ మార్క్ మై వర్డ్స్ అని అంటే వైసీపీకి 11 seats ఎందుకు ఇచ్చామన్నా అని ఒకడు. ఈజ్ మోర్ పవర్ఫుల్ ఇన్ అపోజిషన్ దాన్ ఇన్ పవర్ అని అంటే అన్న మనకు అపోజిషనే లేదు కదా అని ఒకడు. పీకే వచ్చి వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం సుఖ సంతోషాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటే అవి అందకుండా చేసింది మీరే కదా సార్ అని ఒకడు. రౌడీ జనార్దన్ గ్లింప్స్ చూసి డే 1 అయితే తెలంగాణ స్పైన్ AP అని ఒకడు. ఇలా ఈ సెగ్మెంట్ క్లోజ్ చేశారు. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డెఫినెట్ గా చేయండి. మనం 500,000 టార్గెట్లు ఇస్తేనే అవ్వట్లేదు బట్ స్టిల్ ఇస్తున్నా. మన ఛానల్ తొందరగా 15K సబ్స్క్రైబర్స్ మార్క్ టచ్ అయ్యేలా చేస్తారని ఆశిస్తూ న్యూ ఇయర్ లో మీకోసం ఎవ్రీ వీక్ ఒక ట్విట్టర్ ఎపిసోడ్ వదులుదాం అని అనుకుంటున్నా. మన ఫస్ట్ 3 episodes లో ఈ స్టూడియో సెటప్ చూసే ఉంటారు గుర్తుందా. అదే సెటప్ తో వస్తా. ఎవ్రీ వీక్ కుమ్ముదాం. అంతవరకు మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్ చేయండి. ఉంటా మరి. బాయ్ బ్రో. నేను మీకు ఒక మెయిన్ పాయింట్ అర్థం కావట్లే మీకు. నేను ఎప్పుడైనా సరే 2010, 11, 12, 13 నేను ఎప్పుడు ఆ పీరియడ్ లో ఒక నిమిషం ఓపెన్ గా ఆ బాహుబలికి ముందు లైట్ రా ఓపెన్ ట్వీట్ వేసి పడితే నీ జోలికి ఎవరు రాదు. చాలా సార్లు చేసిన. ఇప్పుడు నేను దానికి ఒప్పుకోవడానికి ఏముంది బ్రో, చాలా సార్లు చేసిన. ఒకటే బాహుబలి ముందు కూడా మావాడే తోపు కాదు కాదు ఇది ఎవరో 4 బాట్ అకౌంట్లు అంటారు. క్లారిటీ ఉన్నప్పుడు మనం కూడా మనం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బాహుబలి ముందు ప్రభాస్ అంత పెద్ద హీరోనే కాదు మేము ఒప్పుకుంటాం అంటున్నారు ఇద్దరు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటారు, వైసీపీలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటారు. దీని వాళ్ళకి ఎగనెస్ట్ వెళ్ళినా కూడా వాళ్ళు కోఫ్యాన్ అని వైసీపీకి నాతో పాటు వైసీపీ కోఫ్యాన్ అనే మ్యూచువల్ రెస్పెక్ట్ వాళ్ళని ఏదో ఒక్క మాట తిట్టలేను ఇప్పుడు వైసీపీ వాడు ఒక్క మాట తిట్టడు కూడా. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కులపిచ్చి కొడుకులు ఏం చేస్తాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న కొంతమంది కులపిచ్చి కొడుకులు వాడు నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాను, నేను విరాట్ కోహ్లీ ఏదో ఒక వేరే రీజన్లో ఇది తిట్టేస్తారు. ఇది కోఫ్యాన్ అనేది అక్కడ గుర్తురాదు, ఎన్టీఆర్ అది గుర్తురా వీళ్ళందరికీ. అంత కులపిచ్చి కొడుకులు వీళ్ళు.
ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఇస్ అ కాస్ట్ ఫ్యాన్ బేస్. ఎవరు మాట్లాడేది? పేరు చెప్పు. పేరు చెప్పు బ్రో, పేరు చెప్పు. ఎవరు నువ్వు? పేరు పేరు చెప్పు. పేరు బ్రో. నేనునా? పేరు పేరు అర్థం అవట్లా, చక్కగా చెప్పు. పేరు వేణునా? నువ్వు బ్రో. ఒకసారి చెయ్యి లేపు. ఈడ చెయ్యి ఉంటది ఒకటి, లేపు పైకి చూద్దాం. లేపు బ్రో, చెయ్యి లేపు చూద్దాం ఎవరో అని. మడ్డ గుడిపాడు అది. పీకేనా? అవును, మడ్డ గుడిపాడు కాబట్టి సరే ఒక నిమిషం. సరే 11 ఎక్కని చెప్పురా గానీ కింద రికార్డింగ్ చేయరు. నేను చిన్నప్పుడు చెప్తాను రా, 11 ఎక్కం 11 ఎక్కం 20 ఎక్కం. ఇప్పుడు ఎక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. అది నీకేమర్థమైంది దాని నుంచి? నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. అదే ఏ రీలు? ఇందాక ఇన్స్టాగ్రామ్ లో రీల్ ఉంటది, నీ ఇంగ్లీష్ నా యాతలాగుంది అని చెప్తాడు అన్నాడు కదా, అది ఎలా అంటే అది దాని గురించి ఏమర్థమైంది మీకు? నాకేమైంది అంటే, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఉండేది, ఇప్పుడు జగన్ లేదు కాబట్టి ఇంగ్లీష్ లేదు, అందువల్ల టైప్ అయింది. ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు అంటే ఇంగ్లీష్ మీడియం ఉండేదండి, ఇప్పుడు జగన్ లేడు కాబట్టి తప్పలేదు, ఇంగ్లీష్ లేదు, అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, ఇంగ్లీష్ లేకపోవడం వల్ల ఏమైందంటే అందరూ చదువుకోకుండా అయిపోయారు. అందరూ ఇక అడుక్కునే వాళ్ళలాగా అయిపోతున్నారు చెప్పాలంటే. గుద్ద కాదు, ఈ రోజు అయితే గుద్ద వాళ్ళగా ఇగో హట్ అయిపోయింది. నేను ట్యాగ్ చేస్తా. ఎవరినన్నా అల్లుగన్ స్పేస్ లే కదా, నేను డైరెక్ట్ స్పీకర్ అడిగినా, ఏం మీరు ఇష్టా నాయుడు మేము వస్తే స్పేస్ కి రిమూవ్ చేస్తున్నావు ఏంటి అంటే, దానికి ఆన్సర్ ఏం చెప్పింది తెలుసా? నేను మా ఫ్యాన్స్ తప్పించి వేరే వాళ్ళు నా స్పేస్ లో గుద్ద తెంగించుకోవడానికి దానికి బ్యాంగింగ్ తెంగాలి. దానికి నలుగురు ఐదు అప్పుడు తెలిసింది. దానికి కొంచెం ఆగురా, ఆమె ఎగురుతుంది, ఎగరని పక్షి గట్టి ఎగురుతుంది, రెక్కలు కొడుతుంది, కొట్టి. కాదు శివ, నీకున్నంత ఓపిక మాకు లేదు. నిజం చెప్తున్నా, నువ్వు ఎవడన్నా గుద్ద తెంగించుకో, నీకున్నంత ఓపిక అయితే మాకు లేదు. ట్యాప్ కాదు, ఒక వచ్చింది, అది దాని పేరు ఏం పేరు, అది ఇంత ముందు ఈగోస్టో ఇది ఉంది. అమ్మ ఊతేం రాని అయ్యా కుమ్మలకాయని తిట్టింది. అది ఎందుకు తిట్లా బాబు? అది చూడు, బొబ్బుగాడు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి మొత్తం వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ట్యాగ్ చేస్తే పైన ట్యాగ్ చేయి. వాళ్ళకి నేనేంటి తెలుసులే, అసలు కళ్యాణ్ తెలుసు, వాళ్ళకి ఏమో తెలుసు, రస్మలైకి ఏమైతే తెలుసు, కళ్యాణ్ దానికి తెలుసులే లైట్. బీజేపీని కాదు, బీజేపీ నేను ఆ రిలీజన్ గురించి అమ్మ నా బూతులు తిట్టింది కేసీఆర్. అందరికన్నా సౌత్ లీడర్స్ మొత్తంలో ఎక్కువ తిట్టింది కేసీఆర్. నీకు ఆ ప్రెస్ మీట్స్ పెడతాము, నువ్వు కేసీఆర్ హేట్ చేయాలిగా లెక్క ప్రకారం. కాంగ్రెస్ నమ్మకం తిట్టింది చంద్రబాబు నాయుడు పోయి కాదు, వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలే. అభిరామ్ నువ్వు ట్వీట్లు వేసుకో, బానే ఉన్నావు కానీ కొత్త బోలర్ నువ్వు మోడల్ లక్క లేబర్ నష్టం చెప్తారు. గుద్ద పెట్టుకుంటారు. అగ్రాగడ్ దేనికి పుట్టాడు రాళ్ళు మాది మళ్ళా రైస్ బ్యాగ్ అందరూ ఏడే దెంగించుకుంటారు ఎర్ర ఫ్లాగ్లు పెట్టుకొని. గుంతురా బొచ్చుగాడు ఒకసారి పుష్పౌడు కొట్టని పెద్ద ప్రతిసారి గుంతురా 1000 CR 2 అంతలా లాంగ్ ఉంటుంది. జనతా గ్యారేజ్ సరైనడు ఏమైంది 2016లోనే వచ్చినాయి. అక్కడ బోయపడిచిన పెద్ద రేటు కొట్టాల్సిన పెద్ద రేటు ఏమైంది లాంగ్ రన్ 10 కోట్లు తేడా ఉంటుంది జనతా గ్యారేజ్ కి సరైనడికి క్లోజింగ్. ఏది పెద్ద నేను పొడుగైంది ఒక 2 ఇట్లు కొట్టగానే అప్పుడే 1000 చేత దాని ఒకటి గుంతుతుంది. రేపు ఏ దమ్ముంటది మన ఎన్టీఆర్ నీళ్ళు డేవని కొట్టమని రేపు వచ్చే ఇది ఏం సినిమా వెళ్ళి వాడి పేరు ఏం పేరు అట్లీగా సినిమాతో ఎన్టీఆర్ నీళ్ళు డేవని కొట్టమని ఏపీ తెలంగాణలో ముట్టుకోవడం కానీ మన దగ్గర కూడా రాడు. అమ్మ జోకులు కామెడీ 2 ఇట్లు పడగానే డైరెక్ట్ స్టార్ హీరో అనుకుంటారు వీళ్ళు.